వెళ్ళిన తర్వాత దొరికినప్పుడు చెప్తాము ఇన్ఫర్మేషన్ అనేది ఎంతవరకు సమన్వయం అనేది కూడా ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవచ్చు అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా మరి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో రాయండి. ఇక్కడ చాలా మంది కూడా ఊరి జనాలు అయితే మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, ఇదంతా కూడా మీరు చూడడం జరిగింది, మీ ఇంటి ఆడపిల్ల ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళిపోయారు, వేరే వాళ్ళు ఎవరో కాదు. మరి దీనికి సంబంధించి ఇంకా ఆచూకీ తెలియలేదంటే ఎలా చూడొచ్చు అంట? మా ఊళ్ళో ఇంతవరకు జరగలేదు మేడం. ఇప్పుడు ఇది ఫస్ట్. ఇది మరి దారుణంగా టీవీలలోనే చూసినాం కానీ రియల్గానే అయితే ఇప్పుడే చూస్తున్నాం. అట్లయితే ఇంకా ఊరు ఇంకా ఖరాబ్ అవుతుంది మేడం. అమ్మాయిని తీసుకురావాలి. అసలు ఎందుకు అంత పైశాచికంగా అమ్మాయిని కొట్టి కారం చల్లి అంతా తీసుకెళ్లారంటే ఎందుకు అసలు? అంటే వాళ్ళకు మా అబ్బాయి బాగా చూసుకుంటుండు. అబ్బాయి బాగుండే పట్టుక 7 సంవత్సరాల నుంచి లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు మేడం. మంచిగా ఉన్నారు కానీ వాళ్ళకి డబ్బు ఎక్కువ ఉంది, వీళ్ళకి డబ్బు తక్కువ ఉంది. నేను ఇయ్యను అట్లా. అంటే ఇప్పుడు కేవలం డబ్బు గురించి ఒకటే అంటారు, ఇంకేం లేదు. ఇక మాకైతే అట్లా అనిపిస్తుంది మేడం. డబ్బు వల్లనే అట్లా చేస్తుండే ఆయన అని. పోలీసులకు కూడా డబ్బు ఇచ్చినట్టుండు, అందుకే వాళ్ళు మాకు ఏది సమాధానం చెప్తలేరు అనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడైనా కులం అనేది ఏమన్నా వస్తుందా? మా ఊర్లో ఉండదు ఇంకా కులం. వీళ్ళిద్దరి మధ్యలో కులం అనే మాట కానీ అవేమైనా లేదు. వరుసనే మేడం, వరుసనే బావ మరదలే. అంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు? శ్వేత తల్లిదండ్రులు ఇద్దరు కూడా వీళ్ళ తల్లిదండ్రులు అంటే ఈ అబ్బాయి తరపున వాళ్ళని గొడవలు చేశారు, అంతా ఓకే, కానీ ఎలా ఉండేవాళ్ళు అసలు? ఎందుకంటే కన్న కూతుర్ని అంత దారుణంగా కళ్ళలో కారం కొట్టి ఇప్పుడు వచ్చిన కోపము ఇంతకు ముందుకే వస్తే తీసుకుపోయేది ఉండే మేడం. తీసుకుపోయి ఆమెకు చెప్పేది ఉండే, నా బిడ్డని నేను ఈమె తీసుకుపోయి కూడా అప్పచెప్పింది. వాళ్ళకు తీసుకుపోయి అప్పచెప్పినప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేది ఉండే ఆమె. అమ్మాయిని మాత్రం తీసుకురావాలి మేడం. వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిన్నిని తీసుకొచ్చి అందులో ఉంచిర్రు. ఇక్కడ దెబ్బలు కొట్టిన వాళ్ళని ఇక్కడ ఉంచిర్రు. ఇది మాత్రం పద్ధతి కాదు. వాళ్ళు మాత్రం ఎందుకంటే మేము తల్లి నలుగురం వీళ్ళు గేమ్ ఆడుతున్నారు మేడం. ఆడుతున్నారు, వాళ్ళని కొడితే వాళ్ళు తెలుస్తారు. ఎందుకంటే తల్లి నలుగురిని కొట్టి వాళ్ళని రోడ్డు మీద వేసిరు. వీళ్ళకి న్యాయమైనా రోడ్డు మీద అయినా నిన్న 8 గంటలకు పోయిన పిల్లని కాబట్టి 2 రోజులు అన్ని మేము పోలీస్ స్టేషన్ పట్టి తిరుగుతున్నాము. వాళ్ళని మంచిగా మీద కూర్చోబెట్టి హాయిగా ఉంచుతారు. వాళ్ళని కొడితే వాళ్ళకి కరెక్ట్గా ఉండరు. వాళ్ళకి తెలుసు వాళ్ళని కరెక్ట్ కొడితే అన్ని బయట పడతాయి. పిల్ల గంట సేపట్లో వస్తాయి. ఇప్పుడు శ్వేతకి సంబంధించిన ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళు పైన పోలీస్ స్టేషన్ పైన ఉన్నారని చెప్పి ఇందాక మీరు అన్నారు. మీరు చూసారా? ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం కానీ లేకపోతే పోలీసుని అడిగారా ఏమన్నా? నిన్న వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిన్ని ఇద్దరు వాళ్ళ కొడుకులు వచ్చిర్రు. మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాము. మేము ఆల్రెడీ హాస్పిటల్ నుంచి వచ్చే వరకు వాళ్ళకి మరి ఎట్లా పోలీసులకు దొరికిందో ఎందులో అని వాళ్ళు ఇమీడియట్గా కార్లో వచ్చిర్రు. కథం వాళ్ళు నిన్న 2:30కేమో ఉంటే రాత్రి 8 గంటల దాకా వాళ్ళు ఫ్యాన్ వేసి కూర్చున్న మీద కూర్చునేటారు. వాళ్ళని అడిగింది లేదు, చేసింది లేదు. మేమే ప్రతిసారి సార్కి ఫోన్ చేయడము, మా మరదల కోసం అడగడము, దొరికిందా 1 గంట సేపు ఆగు అని చెప్తారు కానీ వాళ్ళని ఏమి అడిగింది లేదు, చేసింది లేదు. అమ్మ, ఇప్పుడు మీరు పిఎస్కి వచ్చారు కదా, వాళ్ళు పిలుస్తే వచ్చారా పోలీసులు, లేకపోతే మీ అంతటా మీరు మీ పిల్ల లేదు అని చెప్పొచ్చు? నైట్ మేము అడిగినాం. తీసుకొస్తామంటే మేము వచ్చినాం. నైట్ మేము అడిగినాం. తీసుకొస్తామంటే మేము వచ్చినాం మేడం. ఇక్కడికి నైట్ మేము అడిగితే మా తమ్ముడు నేను అందరం పోయి గట్టిగా అడిగినాం. మాకు పిల్ల కావాలా, సచ్చిందా బతికిందా సార్, మరి రికార్డ్ వినిపిస్తారా, మాకు నమ్మకం కావాలంటే పిల్లతో మాట్లాడిపోయినా అని చెప్పినాం. ఆయన ఏమన్నాడంటే మేము ఫోన్ చేసినాం, మాట్లాడినాము, పిల్ల సేపు ఉంది, మాకు రికార్డు ఉంది అని సారే చెప్తుండు. రికార్డు చూపియండి సార్ అంటే మేము చెప్పము, పిల్ల మాత్రం సేఫ్ ఉంది. అమ్మ, పోలీసులతో మీరేనా ఫోన్లో మాట్లాడింది? అంటే వాళ్ళంతా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఒకసారి ఇటు రండి. అంటే మీ కాల్ రికార్డ్ని కూడా మేము వినడం జరిగింది, మీ తమ్ముడు మాకు వినిపించాడు. ఆ కాల్ రికార్డులో కూడా నిర్లక్ష్యంగా పోలీసులు మాకు వేరే పనులు ఉన్నాయి, ఇంకేం పనులు లేవా, మీ కేసునే మేము చూడాలా అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడికి వచ్చాక కూడా ఇక్కడ గేట్ దగ్గర కూడా, డోర్ దగ్గర కూడా పోలీసులు మీతో మాట్లాడడం జరిగింది. అప్పుడు కూడా మీ మీద కొంచెం విరుచుక పడుతున్నారే తప్ప సమన్వయంగా అంటే సామరస్యంగా చెప్పట్లేదు. మరి దీని గురించి ఏమంటారు? నిజంగానే పోలీసులు పట్టించుకోవట్లేదంటే వాళ్ళు మామూలుగా నిన్న మధ్యాహ్నం మాట్లాడినప్పుడు కరెక్ట్గా చెప్పిరు మేము చేస్తాము అది అని. నిన్న నైట్ మాట్లాడినప్పుడు అలా కొంచెం మళ్ళీ మామూలుగా మాట్లాడుతురు. నాకు డౌట్ అయితే ఏదో డబ్బు అయితే ఇచ్చిరు, అందుకే వాళ్ళు మా మీద నిర్లక్ష్యం చేస్తున్నారు. అంతే, నిర్లక్ష్యం చేస్తున్నారు అంతే. వాళ్ళు కూడా మేము ఆల్రెడీ మాకు పిల్లని కావాలని మాట్లాడిపించండి, మాకు నమ్మకం కావాలి సార్, మేము పోలీసు వాళ్ళు మేము చేస్తున్నాం అమ్మ ప్రయత్నం అంటే మా మరదలతోటి మాట్లాడిపోయండి సార్, మా తమ్ముడు చనిపోనికి పోతుంది సార్ అంటే మేము కొన్ని చెప్పము.
అని అంటారు కానీ మా మరదల గురించి ఏ సంగతి లేదు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది మీకు చెప్పకపోయినా అమ్మాయి సేఫ్గా ఉంది, లేకపోతే ఇక్కడ ఉంది మీ దగ్గరికి వస్తా అంటుందనో, లేకపోతే కాల్ రికార్డ్ని వినిపించడమో ఏదో ఒకటి చేయాలి కదా. ఇక అంతే తోలుకొస్తాము, వెయిట్ చేయండి సార్ వెళ్ళిండు, వెయిట్ చేయండి సార్ అదే పనులుండు, వెయిట్ చేయండి మా పనులు మేము ఉన్నాం అదే సమాధానం చెప్తారు. కానీ ఇవాళ కావచ్చు రేపు కావచ్చు మేమైతే తోలుకొస్తాం, ఇది ఒకటే మాట. అంటే అమ్మ ఒక చిన్న మాట, ఇప్పుడు మీరు రిలేటివ్సే కదా, మరి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏంటని మీరు సొంతంగా కనుక్కునే ప్రయత్నం చేయలేదా? ఒకే ఊరు కాబట్టి మేమంతా కరెక్ట్ ఏం చేయలేమే, పోలీస్ స్టేషన్ అనే పోలీస్ దగ్గరికి న్యాయం చేస్తారని పోలీస్ దగ్గరికి వచ్చినాము. నిన్న 8 గంటలకు కిడ్నాప్ అయిన పిల్ల మేము 11 గంటల వరకు వచ్చినామంటే నైట్ 10 గంటల దాకా ఉన్నాం మేము. ఎందుకు? పోలీసు వాళ్ళ మీద నమ్మకం ఉండి మేము పోలీసు వాళ్ళు మేము మాట్లాడినప్పుడల్లా ఒకటే మాట, రికార్డ్ వినిపిస్తున్నాము, అది వినిపిస్తున్నాము, సేఫ్ ఉంది, ముగ్గురిని పట్టుకున్నాం, 2 పట్టుకున్నాం. మరి అంత నమ్మకం లేనప్పుడు ఆ ముగ్గురిని కరెక్ట్ మా ముంగట అడిపియాలి ఎక్కడుంది ఏం కథ అని. మీ లోపల మేము మాట్లాడిపిస్తాం అనేవాడు కాదు, అది నేను చెప్పేది. మా ముంగట మాట్లాడిపిమని చెప్పు, ముగ్గురిని పట్టుకుని అంటారు మా ముంగట అడిపియాలి. వాళ్ళని ఫ్యాన్లు వేసి కుర్చీల మీద కూర్చుని పెడతారు వాళ్ళని. మా అమ్మనేమో చనిపోయామని చెట్ల కింద వండ పెడతారు. మా తమ్మని చెయ్యి ఇరిగిపోయింది, మా నాన్నని అన్నారు. ఇది న్యాయమేనా? తన నలుగురిని కొట్టిపోయారు, వాళ్ళకేమో అట్లుంటుంది. రేపు చచ్చిపోయినప్పుడు కూడా ఏం చేయలేరు, కొంతమంది వేసిపోతారు అంతే, ఏం చేయలేరు, ఏం న్యాయం ఉండదు. మా తమ్ముడు ఇప్పుడు ఎవరి మీద చచ్చిపోతాడు, అప్పుడు ఎవరిని అడగాల మేము న్యాయము, వాడు చచ్చిపోతానంటాడు. అమ్మ ఇందాక మీ తమ్ముడు కూడా చెప్పడం జరిగింది, మీ అమ్మగారు కూడా చెప్పడం జరిగింది, ఎక్కడికైనా వెళ్తాము, మా కోడల్ని మేము తెచ్చుకుంటాము, ధర్నా అయినా చేస్తాము, ఏదైనా చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికీ 24 గంటలైనా ఇంకా ఎక్కువనైనా కూడా పోలీసులు మాత్రం స్పందించట్లేదు అంటున్నారు. మరి చివరికి ఏం చెప్తారు? ఇక చివరికి ఏం లేదు, 1-2 గంటలు అన్నారు, 1-2 గంటలు మేము చేస్తాం, ధర్నా చేస్తాము. ఇక మేము పోలీసు వాళ్ళు మాకు పట్టలేదని మేము చెప్పుకుంటాం. ఇక అంతే, మేము చెప్పేంతవరకు చెప్పినాము. 24 అవర్స్ నిన్న 8 గంటల నుంచి ఇప్పటిదాకా మేము ఆగినాము. ముగ్గురిని పట్టుకున్నాం, 2 పట్టుకున్నాం అని కాదు, మాకు పిల్లతో కనీసం పిల్లతో అనే ఫోన్ మాట్లాడిపోయాలి. సేఫ్ ఉందని మీరు అంత ధైర్యంగా చెప్తారు, మా తమ్ముడితోటి మాట్లాడిపోయండి. అంటే ఇంకేం చెప్తారమ్మా పోలీసులకు? ఇక ఏం లేదు మేడం, ఏం చెప్తాం. ఇక కుటుంబ సభ్యులు, ఊరి జనం వీళ్ళందరూ కూడా చెప్తున్నది ఒకటే అని చెప్పొచ్చు, మా పిల్లని మాకు అప్పగించండి, మేము ఎంత దూరమైనా వెళ్తాము. ఇంకోటి పోలీస్ స్టేషన్లో ఏదైతే 2వ అంతస్తు ఉందో అందులో శ్వేతకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు అంటూ కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి సమాధానం ఇస్తారనేది కూడా చూడాలి.